శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 94వ సర్గము. శ్రీరాముడు సీతాదేవితో గూడి చిత్రకూట పర్వత ప్రదేశమున విహరించుచు ఆ వనశోభలను వర్ణించి చెప్పుట. శ్రీరామునకు గిరులను దర్శించుట ఎందును వనములలో విహరించు విషయమునను మక్కువ ఎక్కువ. సీతాలక్ష్మణులతో గూడి శ్రీరాముడు ఆ చిత్రకూట పర్వతమునందు చాలా కాలము గడిపెను. పిదప ఒకనాడు అమరతుల్యుడైన ఆ రఘురాముడు విదేహ రాజకుమారి అయిన సీతాదేవికి ప్రియమును గూర్చుటకును ఆ విధముగా తాను ఆనందించుటకును ఇంద్రుడు సచీదేవికి వలె చిత్ర విచిత్రములైన చిత్రకూట పర్వత శోభలను ఆమెకు చూపుచూ ఇట్లు నుడివెను. ఓ శుభాంగి, రాజ్యాధికారము నాకు దూరమైనప్పటికిని హితైషులైన మిత్రులు నాకు చేరువులో లేనప్పటికిని ఈ చిత్రకూటమునందలి రమణీయ దృశ్యములను చూచుచూ ఆనందించుటలో నిమగ్నమైన నా మనస్సును ఆ విషయములు ఏవియూ కలవరపరచుటలేదు. ఓ సుందరి, ఈ చిత్రకూట పర్వతము యొక్క అందచందములపై ఒక్కసారి నీ దృష్టిని ప్రసరింపజేయుము. ఇందు వివిధములగు పక్షులు మధుర ధ్వనులను గావించుచున్నవి. దీని ఎత్తైన శిఖరములు ఆకాశమును తాకుచున్నవి. ఆ శిఖరముల నుండి జాలువారుచున్న గైరికాది ధాతువులు కనువిందు గావించుచున్నవి. గైరికాది ధాతువులచే రమ్యముగానున్న గిరిశిఖరములలో కొన్ని ప్రదేశములు మిగుల స్వచ్ఛములై అలరారుచున్నవి. కొన్ని ఎర్రని కాంతులతో విలసిల్లుచున్నవి. కొన్ని ఎరుపుతో గూడిన పసుపు వన్నెతో రాజిల్లుచున్నవి. కొన్ని ఇంద్రనీలమణుల కాంతులతో విరాజిల్లుచున్నవి. కొన్ని పుష్యరాగముల వలె శోభిల్లుచున్నవి. కొన్ని స్ఫటికముల వలె తెల్లనైనవి. కొన్ని కొంచెముగా తెలుపు వన్నె కలిగి ఉన్నవి. కొన్ని నక్షత్రముల వలె తళుకులీనుచున్నవి. కొన్ని పాదరసము వలె ఒప్పుచున్నవి. ఈ పర్వతమునందు నానా విధములగు మృగములు సంచరించుచున్నవి. బహువిధములైన పక్షుల గుంపులు నివసించుచున్నవి. పెద్ద పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు మొదలగు క్రూర మృగములు సైతము మునుల ప్రభావముచే తమ హింసా ప్రవృత్తిని విడనాడి తిరుగాడుచున్నవి. అందువలన ఈ శైలము ప్రశాంతముగా ఆహ్లాదకరమై ఒప్పుచున్నది. ఈ పర్వతము మామిడి, నేరేడు, వేగిస, లొద్దుగు చెట్ల తోడను, మోరటి, పనస, చండ్ర చెట్ల తోడను, ఊడుగు, గజపిప్పలి, నిమ్మి, మారేడు, తుమ్మి చెట్ల తోడను, వెదుళ్ల పొదల తోడను, టేకు, వేప, ఉలిమిరి, ఇప్ప, తిలక వృక్షముల తోడను, రేగు, ఉసిరిక, మంకెన చెట్ల తోడను, వేత్ర వృక్షముల తోడను, ఏరుమద్ది, దానిమ్మ మొదలగు వివిధ వృక్షముల తోడను గూడి నేత్రపర్వమై ఒప్పుచున్నది. ఈ వృక్షములు పుష్పఫల భరితములై చూడ ముచ్చటగానున్నవి. తమ చల్లని నీడలతో ప్రాణికోటికి హాయిని గొలుపుచున్నవి. ఈ విధముగా ఈ పర్వతము అత్యద్భుత శోభలతో అలరారుచున్నది. ఓ కళ్యాణి, ఆహ్లాదకరమైన కొండచర్యలయందు పరస్పర ప్రేమానురాగములతో జంటలు జంటలుగా విహరించుచు చూచెడి వారికి గగుర్పాటు గూర్చుచున్న ఈ కిన్నరజాతి వారిని చూడుము. విద్యాధరులు వారి సతులు చెట్ల కొమ్మలపై నుంచిన ఖడ్గములను, అమూల్యములైన వస్త్రములను, వారు విహరించుచున్న సుందర ప్రదేశములను దర్శింపుము. ఈ పర్వతముపై కొన్ని చోట్ల జలపాతములు పైనుండి క్రిందికి దూకుచున్నవి. మరికొన్ని చోట్ల భూమిని చీల్చుకొనుచు నీటి ఊటలు స్రవించుచున్నవి. అక్కడక్కడ చిన్ని చిన్ని ప్రవాహములు కనువిందు గావించుచున్నవి. వివిధ ప్రవాహములతో గూడిన ఈ పర్వతము మదధారలను స్రవించుచున్న మత్తగజము వలె విరాజిల్లుచున్నది. వివిధములకు పూల వాసనలను మోసికొనుచు ఈ కొండ గుహల నుండి వచ్చుచున్న వాయువులు ఘ్రాణతర్పణమునర్చుచున్నవి. ఈ సుగంధములకు ఆనందింపని వారు ఎవ్వరు? ఓ సర్వాంగ సుందరి, ఈ వనమునందు ఆనందప్రదమైన నీ సాహచర్యము వలనను భక్తి ప్రపత్తులతో కూడిన లక్ష్మణుని సేవలతోడను పెక్కు సంవత్సరములు హాయిగా గడపినచో అయోధ్యానగరమును త్యజించుట వలన కలిగిన దుఃఖము నన్నేమాత్రము బాధింపదు. ఓ భామిని, ఈ పర్వత శిఖరములు చిత్ర విచిత్రములుగానున్నవి. ఇందలి వృక్షములు పుష్పఫల భరితములై రమణీయముగానున్నవి. నానా విధములైన పక్షులకు ఇది ఆటపట్టయ్యున్నది. ఆహ్లాదకరమైన ఈ పర్వతము నా మనస్సును దోచుకొనుచున్నది. ఓ జానకి, వనవాసము చేయుట వలన తండ్రి ఆదేశమును పాటించుట ద్వారా పితృరుణమును తీర్చుకొనుట, తమ్ముడైన భరతునకు ప్రియమును చేకూర్చుట అను 2 ఫలములు నాకు దక్కినవి. ఓ వైదేహి, మనోవాక్కాయములకు ఆహ్లాదమును గూర్చుచున్న పలు విధములగు
ఈ మనోజ్ఞ దృశ్యములను ఈ చిత్రకూట పర్వతమున నాతో గూడి విహరించుచు నీవును దర్శించుచుంటివి. నావలే నీవును ఆనందించుచున్నావు కదా. ఓ రాణి, మా వంశమునకు మూలపురుషుడైన మనువు మొదలగు రాజర్షులు నియమపూర్వకముగా వనవాసము చేసినచో అమృతత్వము లభించునని తెలిపియుండిరి. కనుక దీనివలన తనువులను చాలించిన పిమ్మట పరమపదము లభించును. ఈ పర్వతమునకు నలువైపులా గల విశాలములైన వందల కొలది శిలలు నీలము, పసుపు, తెలుపు, ఎరుపు మొదలగు పలు రంగులలో బహువిధములుగా విలసిల్లుచున్నవి. ఈ మహాపర్వతము మీద అద్భుతమైన తమ సహజకాంతులతో ప్రకాశించుచున్న వేల కొలది ఓషధులు రాత్రులయందు అగ్నిజ్వాలల వలె వెలుగులను వెదజల్లుచున్నవి. ఓ సుందరీ, ఈ గిరియందు కొన్ని తావులలో గల గుహలు సకల సౌకర్యములతో గృహముల వలె నివాసయోగ్యములుగా నున్నవి. కొన్ని ప్రదేశములు సంపెంగ, మాలతి మొదలగు పూల చెట్లతో విలసిల్లుచు ఉద్యానవనముల వలె విహరించుటకు అనువుగానున్నవి. కొన్ని చోట్ల ఒకే శిలతో ఇది ఎంతో దూరము వ్యాపించి ఉన్నది. అద్భుతమైన ఈ మహాపర్వతము భూతలమును చీల్చుకొని వచ్చినదా అనునట్లున్నది. అత్యున్నతమైన ఈ గిరిశిఖరము సర్వ మనోహరమై విరాజిల్లుచున్నది. ఓ రమణీ, విలాస స్త్రీ పురుషుల శయ్యలపై ఉత్పలపత్రములు, పున్నాగపత్రములు, దవనపత్రములు, భూర్జపత్రములు మొదలగునవి పరచబడినవి. వాటిపై తామరాకులు కప్పబడినవి. ఒకసారి అటువైపు చూడుము. ఇంకనూ వారు ఉపయోగించిన కమలహారములు నలిగి అచటనే పడియున్నవి. అట్లే వారు కొంత రుచిచూచి పడవేసిన పండ్లు కూడా కనపడుచున్నవి. వాటిని నీవు గమనించితివా? ఈ చిత్రకూట పర్వతము రుచికరములైన కందమూల ఫలములతోడను నిర్మల మధుర జలములతోడను మిగుల సంపన్నమై ఉన్నది. అందువలన ఈ గిరిరాజము ఇంద్రుని నగరమైన అమరావతిని, కుబేరుని పట్టణమైన అలకాపురిని, మానస సరోవరమును, ఉత్తర కురుభూములను త్రోసిరాజని విరాజిల్లుచున్నది. ఓ ప్రాణేశ్వరి, శ్రేష్టములైన వనవాస నియమములను పాటించుచు సత్పురుషుల మార్గమున మసలుచు నీతోనూ లక్ష్మణుని తోడను ఈ 14 సంవత్సరముల కాలమును సంతోషముగా గడపెదను. దానివలన మన వంశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 94వ సర్గము సమాప్తము.